హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ చిక్కీ. ఈ చిక్కీ ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క మహిళ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి చిక్కీ చిన్న ముక్క తింటే చాలండి, చాలా హెల్తీగా ఉంటారు. ఆడవారికే కదండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి ఈ చిక్కీ. పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చక్కగా అట్లా బాక్స్లో పెట్టివ్వండి. చాలా హెల్తీ స్నాక్ అండి ఇది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. మీకు బయట స్వీట్ షాప్లో కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు తప్పకుండా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి వీటికి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇది మీకు 3 వీక్స్ వరకు కూడా ఉంటుందండి. ఫ్రెష్గా ట్రై చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 గ్లాస్ నిండుగా పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలను అయితే ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోండి. అన్నిటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇక్కడ వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఇలాగ ఫ్రై అయిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మీరు ఏ గ్లాస్తో పల్లీలు తీసుకున్నారు సేమ్ అదే గ్లాస్ అన్నిటికీ కొలత కింద పెట్టేసుకోండి. కప్పు కానీ లేదంటే ఇలా గ్లాస్ కానీ 1 అర గ్లాస్ వరకు అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, వాటిని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి వేయడానికి ఎక్కువ టైం పట్టదండి. 5 మినిట్స్ లోపే చక్కగా ఫ్రై అయిపోతాయి. మీకు ఇలాగ చిటపటలాడటం స్టార్ట్ అయినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజుకి ఒక చిన్న స్పూన్ తిన్నా చాలండి. ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ టైంలో మనకి ఈ నొప్పులు వస్తూ ఉంటాయి కదండి, అలాంటి నొప్పి నుంచి చాలా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ప్రమాదకరమైన ఈ క్యాన్సర్, గుండె జబ్బులను కూడా దూరం చేస్తుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ పెట్టవచ్చు. అలా వేయించుకున్న ఆ ఫ్లాక్స్ సీడ్స్ని పక్కన పెట్టేసి అదే కప్పుతోటి 1 అర కప్పు వరకు ఇలాగ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా అంతేనండి, వేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలాగ చిటపటలాడటం స్టార్ట్ అయిన వెంటనే వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మనకి బోన్స్ స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత 1 పావు గ్లాస్ వరకు అయితే ఇలాగా పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ రెండూ కలిపి 1 అర గ్లాస్ తీసుకున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు కొంచెం మనకి టైం పడుతుందండి ఇవి వేయడానికి. అయితే ఇవి నిదానంగా వేయించేసుకోండి. వీటిలో కూడా మనకి చాలా మంచి మనకి మినరల్స్, ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మనకి స్కిన్ కానీ అలాగే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తాయండి ఇవి. విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయండి. వీటితో ఇలాగ చిక్కీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలండి. చూడండి, ఇలాగ వేగిన ఈ పల్లీలకి పైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం అయితే ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న సీడ్స్ కానీ అవి ఉన్నాయి కదండి పల్లీలు, వాటిలో సగం వరకు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కనుక మరొక పావు గ్లాసు ఎక్కువ బెల్లం వేసుకొని అందులోకి 1 పావు గ్లాస్ నీళ్లు వేసుకోండి, సరిపోతుందండి. ఇది పాకం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము ఇలాగ పల్లీలుకున్న పొట్టు తీసేసుకుందాం. అలాగే ఒక ప్లేట్ తీసుకోండి. మనం చిక్కీని స్ప్రెడ్ చేసుకోవడానికి స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ మీ దగ్గర ట్రే ఉంటే స్టీల్ ట్రే ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా మౌల్డ్ ఉంటే మౌల్డ్లో అయినా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా అప్లై చేసేసుకోండి ప్లేట్ నిండా. అలాగే మనము ఆ చిక్కీని స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలాగా కొంచెం అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ లేదంటే టంబ్లర్స్ ఉంటాయి కదా, అదైనా తీసేసుకోండి. అలాగే పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు తీసుకోండి. అలాగా పల్లీలను ఇలాగ పొట్టు మొత్తం సపరేట్ చేసేసుకున్నానండి. మీకు కావాలంటే పొట్టుతో సహా చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే ఈ మిగతా ఉన్నాయి కదండి, ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు, అలాగే పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా ఇలాగ వేసేసుకుని ఒకసారి ఇలాగ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీకు చిక్కీ టేస్ట్ అనేది ఈవెన్గా ఉంటుంది. లేదంటే ఒక్కో చోట ఎక్కువ ఉంటాయి, ఒక్కో చోట కొన్ని గింజలు అలా కలవకుండా ఉంటాయి కదా, సో అలా మిక్స్ చేసేసుకోండి. చూడండి, పాకం చక్కగా రెడీ అయిపోతుంది. మీకు ఏదైనా నలకలు ఉంటాయి అనుకుంటే కనుక కరిగిన తర్వాత ఒక్కసారి ఫిల్టర్ చేసుకోండి. నాకైతే బెల్లం చక్కగా అసలు ఎలాంటి నలకలు లేదంటే ప్యూర్గా ఉంది. చూడండి, మీకు చిక్కీని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. క్లియర్గా చూడండి. ఇది పాకం మంచి ఫ్లేవర్గా మనకి టేస్టీగా ఉండటానికి
కొంచెం యాలకుల పొడి, అలాగే 1 స్పూను నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకోవటం వల్ల మనకి చిక్కీ అనేది షైనింగ్గా కనిపిస్తుంది అంతే. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నెయ్యి వద్దు అనుకుంటే. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం మనకి చిక్కదనం మీకు అర్థమవుతుంది కదా, కొంచెం చిక్కబడినట్లుగా ఉంటుంది. ఆ టైంలో ఈ విధంగా ఒకసారి కొన్ని పాకంని ఇలాగ నీళ్ళల్లో వేసుకొని చూడండి. పాకం చూడండి సాగుతూ ఉంది కదా, అతుక్కుంటుంది. సో ఇలా ఉండకూడదండి. సో మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మీరు కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక ఒక 10 నిమిషాల నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ మీరు చూడండి ఎలా అర్థమవుతుంది కదా, కొంచెం కలర్ మారింది, అలాగే చిక్కదనం కూడా ఉంది, కొంచెం డార్క్ కలర్ వస్తుందండి. అలాగే పైన టెక్స్చర్ కూడా స్మూత్గా ఉంటుంది, నురుగంతా తగ్గిపోతుంది. చూడండి ఇలా కొన్ని పాకం డ్రాప్స్ వేసుకుంటే మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇలాగా సౌండ్ రావాలి ఎప్పుడైనా కూడా. అలాగని మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇలాగుంటే మీకు చిక్కీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇమీడియట్గా సీడ్స్ ఉన్నాయి కదండి, మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వేసుకొని ఫాస్ట్గా కలిపేసేసుకోవాలి. ఇలాగ బాగా కలిపేసేసుకోండి. మొత్తం కూడా ఆ పాకము ప్రతి ఒక్క గింజకు కూడా పట్టే విధంగా ఇలా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేసుకొని ఇమీడియట్గా ఈ మాత్రం లేట్ చేయొద్దండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసేసుకోండి. మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఇమీడియట్గా అలాగే ఈ గిన్నెకి కూడా కొంచెం అడుగు భాగానికి ఈ విధంగా నెయ్యి రాసుకోండి. మనకి ఈ పాకం అనేది అతుక్కోకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మధ్య మధ్యలో అవసరమైతే మీకు ఏదైనా అతుక్కుంటుంది అనుకుంటే కనుక కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే నైఫ్ ఇలాగా కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. మీకు కావలసిన సైజులో ఇలాగా షేప్ కట్ చేసేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలో చిక్కీ ఆ సైజులో ఉండే విధంగా కొంచెం గట్టిగా అడుగు వరకు కూడా నైఫ్ కట్ అయ్యే విధంగా చూసుకోండి. మీకు చక్కగా పీసెస్ అనేవి ఈజీగా వస్తాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ట్రై చేయండి ఈ కొలతలతోటి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూస్తున్నారా ఎంత ఈజీగా లేచి వస్తుంది, అస్సలు అతుక్కోదండి చిక్కీ. తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ వీడియోతో మరలా మీట్ అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.